దేశం ఐక్యంగా ఉండాలి, దేశం మంచిగా ఉండాలి అని స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిందే వాళ్ళు. ఈ నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ కూడా దానికి సంబంధించింది. దాంట్లో పనిచేసిన ప్రెస్ రిపోర్టర్లకు జీతాలు లేవని దేశంలో ఉన్న కాంగ్రెస్ వాదులతోని రుణాల రూపంలో పైసలు తీసుకొని దానికి అది ఎందుకు అలా పనిచేసిన వాళ్ళకి చాలా ఏళ్ళలో జీతాలు రాలేదు, దాని గురించి అని చేసిర్రు. దాంట్లో 1000 కోట్ల అది జరిగింది. అది ఒక పెద్ద అలా లూటీ చేసిర్రు, ఆస్తులను కాజేసిర్రు. నిజంగా ఆస్తులను కాజేయదలుచుకుంటే వాళ్ళు మీ బీజేపీలో రూపాయి లేనాడు వాళ్ళు 1000 కోట్లకు ఉండి ఆ రోజు దేశానికి స్వాతంత్రానికి నడిపేయనికే వాళ్ళు సొంతంగా ఇచ్చారు. దేశానికి ఈరోజు ఆనంద భవన్ అనే దాన్ని కూడా దేశం గవర్నమెంట్కు ఇచ్చేసారు వాళ్ళ ప్రాపర్టీలను. వాళ్ళకేమీ అవసరం పడ్డది దేనికి నేషనల్ దీనిలో ఏమంటారు చూడు, తూకు చాటేతో భూకు మరతాకే అన్నట్టు. భూము నాకితే అదే ఉంటుంది. ఇలా తూకు చాటేతో భూకు మరతాక వాళ్ళకి ఏం అవసరం వచ్చింది? వాళ్ళు 1000 కోట్లు తినేసి 1000 కోట్ల ప్రాపర్టీ దేశానికి దారాదత్తం చేసిన ఫ్యామిలీ గాంధీ ఫ్యామిలీ డూప్లికేట్ గాంధీలు అంటున్నారు. అసలు నిజంగా చూస్తే మీరు డూప్లికేట్ రామభక్తులు. మీరు అసలు రావణాసుని వారసులు, కంసుని వారసులు. మేమందరం నిజమైన రాముని వారసులము, నిజమైన గాంధీ చనిపోయే ముందు గాంధీని చంపింది ఎవరా? సచ్చే ముందు హే రామ్ అన్నాడు ఆయన. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వరి అల్లా తేరే నామ్ సబ్కో సమ్మతి దే భగవాన్. అందరూ మంచిగా ఉండాలి అందరూ అని ఆయన చెప్తే ఆయన చంపిర్రు. మీలో కాందాని మీదే. అసలు చూస్తే ఆ రోజు అయోధ్య గుడిని తెరిపించిందే రాజీవ్ గాంధీ. అన్నీ చేసి వండి పెట్టినాక వచ్చి దాని మీద నిలబడి రాజ్యం వెళ్తామనే పని వీళ్ళది. మన ఉండే భాగ్యనగరం భాగ్యనగర్ గుడిని కూడా మేము అందరం కూడా ఆ రోజు నిలబట్టింది మేమందరం. మేము ఉండేదే పుట్టి పెరిగిందే ఓల్డ్ సిటీలో. నేను నిష్పక్షపాతంగా సెక్యులరిజంతో ఉండేవాళ్ళం. మీరు రాత్రికి మాట్లాడతారు వాళ్ళతో, పొద్దుగాల అందరికీ సెంటిమెంట్ కొట్టి మత కుల రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే వాళ్ళు మీరు. రజాకారులు అంటారు. సమయం ఎలక్షన్ రాగానే యాదొస్తాయి అన్నీ. ఇవన్నీ కుట్రలు కుతంతాలన్నీ యాదొచ్చి ఇవన్నీ మీరు నడిపేది మీ రాజకీయం. మీ చిత్తశుద్ధితో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు మీరు అంటారు సర్దార్ పటేల్. ఏ పార్టీ? సర్దార్ పటేల్ ప్రియతమ నాయకులు పూజలు సర్దార్ వల్లభాయ్ పటేల్. అది కాంగ్రెస్ పార్టీ. అయినా మన ప్రియతమ నాయకుడు పూజలు అంబేద్కర్ గారు ఏ పార్టీ? లా మినిస్టర్ ఏ పార్టీలు ఉండే? అప్పుడు మీ గవర్నమెంట్ ఉండే ఏమన్నా ఉండేనా? కాంగ్రెస్ పార్టీ. సంవిధానం రాసింది ఏ పార్టీ? అప్పుడు మొన్నను అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ ఊరికే భగవాన్ అయితే అన్నాడా లేదా? ఈయన కిషన్ రెడ్డి పోయమన్నాడు, పాలాభిషేకం చేస్తున్నావు. అసలు మేమేమో చేస్తే మాకు సిగ్గుందా అంటాం. మరి నీకు సిగ్గు లేదా? మీ నాయకుడు ఆయననేమో అమిత్ షాడనేమో దేవుడా అని అన్నాడా లేదా? మీ అందరికి చూడని అన్నాడు దేవుడా అని. उन्होंने क्या भगवान है क्या? ना अम्बेडकर बोल रहे भगवान है क्या? फिर भगवान नहीं है तो तुम लोग फिर उनके वोटों के वास्ते फिर जाके यही केंद्र मंत्री पालाभिषेकम करा. तुमको सिग्गू लज्जा तुमको रहना, हमारे को नहीं. నీకు ఉండాలి. బట్టెబాజీ మాటలు మాట్లాడేటోళ్ళు మీరు, డుబాకోరు మాటలు మాట్లాడేటోళ్ళు మీరు, డబాకోరు మాటలు మాట్లాడేటోరు మీరు. మాకు నీతి నిజాయితీ అయిన కాంగ్రెస్ వాళ్ళని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడితే ఇప్పుడు ఇక్కడ నుంచి సహించేది లేదు. 7కి తాకైతే ఆయన దాకా మేము ఫైట్ చేస్తాం. మా అగ్రనాయకుల దగ్గరికి వచ్చి మాట్లాడితే జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్తా ఉన్నాం. డూప్లికేటా? మీరు డూప్లికేట్. నకాబ్ వేసుకుంటారు. రాముంది లోపలికి అన్ని రావణాసుని లక్షణాలు. కంసుని నకాబ్, కృష్ణుని నకాబ్ అంటే జోలి వేసుకొని లోపలికి కంసుని చేతలు చేసేటోళ్ళు మీరు.
మేము బయట అదే ఉంటాము, లోపల అదే ఉంటాం. బయట రామ్ రామ్ అంటాం, లోపల రామ్ రామ్ అంటాం. మీరు ఉప్పర్ సే రామ్ బగల్ మే చురి అన్నట్టు మీరు. అందుకోసం మేము ఇదే బండి సంజయ్ కళ్ళు కంపౌండ్లో మాట్లాడి కళ్ళు దాగిన కోతిలక ఎడ్డగోలుగా మాట్లాడితే మేము ఊకునే లేదు మా నాయకులతో. నేను కూడా నీకన్నా ముందర నుంచి గ్రాస్ రూట్ కింద వచ్చిన 40 ఏళ్ళ రాజకీయంలో మేము అంచెలంచెలో వచ్చినాము. ఎన్ని రోజులు మేము సహిస్తూ ఉన్నాము. మీరు నోటికి వచ్చినాక మాట్లాడితే మేము సహించలేదు. అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందా? తెలంగాణ ఇస్తే మోదీ గారు ఏమన్నారు? ప్రధానమంత్రి గారు దర్వాజాలు పెట్టి తల్లిని చంపి బిడ్డనిచ్చారు అన్నాడా? మోదీ అన్నాడు, సాక్షాత్ మోదీ. తెలంగాణ అంతా ఇచ్చిందని నువ్వే ఒప్పుకుంటున్నావు. మళ్ళీ ఈడ ఎందుకోసం వచ్చి ఈడ ఓట్లు అడుగుతున్నా? బికారి ఇచ్చిందే సోనియా గాంధీ కదా, దర్వాజాలు పెట్టి ఇచ్చింది అంటారు. ఇంత మా మీద క్రిటిసైజం చేస్తున్నారు. ఇచ్చింది అయితే కాంగ్రెసే కదా, సోనియా గాంధీ కదా. మీరే ఒప్పుకుంటూ తల్లిని ఎంత కష్టమైండొచ్చు మళ్ళీ తెలంగాణ నీకే మీరు అర్థం చేసుకోరు. అందరినీ ఒప్పించి మెప్పించి తెలంగాణ ఇస్తే ఆమెకు నానా మాటలు మాట్లాడుతారా మీరు? ఇప్పుడు యాద్ వస్తున్నది ఆమె ఏంటి నీ బండి సంజయ్ నువ్వు ఉట్టకముందు పెళ్లి చేసుకుని రాజీవ్ గాంధీని. నువ్వు అప్పుడు ఏడున్నావు, నువ్వు ఇద్దరు ఏడున్నారు, జోగాడు బాగాడు. ఆమెను మాట్లాడతారు మీరు? పెళ్లి చేసుకుంటే దేశం కోడలు. ఎవరన్నా మా ఇంటికి కరీంనగర్ హైదరాబాద్ పిల్లనిస్తే మన హైదరాబాద్ అలా అత్తగారి ఇల్లు అయితే తల్లిగారి ఇల్లు కరీంనగర్ అవుతుంది. ఇంకా పెళ్లి చేసుకున్నాక మీరు అట్టెట్లా మాట్లాడతారు? ఇప్పటిదాకా ఇంకా ఆయన రాముడు భక్తుడు కదా. శివుని గుడికి పోతే, అయోధ్య పోయే, రామ మందిరికి పోయా, కాశీకి పోయిండు రాహుల్ గాంధీ. ఇంకా మీకు కషి ఎందుకున్నా? రాహుల్ గాంధీ పోలేడా? హనుమంతుని గుడికి పోయా, ఆడికి పోయా. ఇంకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 4,500 కిలోలు పాదయాత్ర మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు, ఇంపాల్ నుంచి మహారాష్ట్ర వరకు ఎందుకోసం తిరుగుతున్నాడు? పేద ప్రజలకు బడుగు వాళ్ళ కులగణన ఎవరు చేస్తారు? జనాభా లెక్కలు ఎవరు చేయించారు? దేశంలో వాళ్ళని చేసిరా? ఈడ చేసిరా లేదా? మీ చేసిండ్రు కదా. 42% రిజర్వేషన్ పాస్ చేసి ఢిల్లీకి పంపి దాన్ని పాస్ చేపిరు మీరు. ఎంతసేపు మా దేశం మొత్తంలో చెప్పారు మీరు. 29 రాష్ట్రాలలో దమ్ముంటే మీరు కొట్లాడు. సంజయ్, కిషన్ రెడ్డి, బండి, ఇంకెవరు ఉన్నారు అండి? మీకే వస్తాయి మాటలు. పుట్టి పెరిగింది మేము ఓల్డ్ సిటీలో, ఇప్పటికీ ఓల్డ్ సిటీలో పెట్టాం. మీరు ఎట్లా అంటే అట్లా మాట్లాడే వస్తాం మేము. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మర్యాద ఇస్తే మర్యాద తప్పితే మేము మర్యాద తప్పుతాం. ఎందుకు మాకు దేనికి మేము దేంట్లో ఇంకకున్నామని? దేంట్లో మేము ఏది మంచి పని చేస్తే చేసితే అంత చేసినాక వచ్చి మేము చేసినామని చెప్తారు. భాగ్యనగరం చరిత్ర తీసుకొని పోయి చూసినా ఆ పిల్ల ఉంది కదా, ఆ రోజు కష్టకాలంలో దాన్ని ఎవరు వచ్చి సహకరించారు? శశికళ అడుగురిపోయి వీళ్ళు ఇవాళ పోయి వచ్చిన వాడు అందా పోయి దాన్ని సెంటిమెంట్ కొట్టడానికి ఆడ పోయి దుకాణం నడిపిస్తుంటారు. దాన్ని కాపాడిన వాళ్ళు మేము. ఓపెన్గా చేయండి రాబోయి. మీరు అంతా దుష్మని అంటారు కదా. మీరు కులం కులా మాట్లాడతారు చేయి. మీద మీరు దమ్ముంటే మేము రొకాసునా ఈడీ మీ దగ్గరనే, ఎలక్షన్ కమిషన్ మీ దగ్గరనే, సిబిఐ మీ దగ్గరనే, అన్నీ మీ దగ్గర డిఫెన్స్ అన్నీ మీ దగ్గర చేయి చూపి రాదక. ఎందుకు నాటకబాజీ చేస్తారు? ఇంకెన్ని రోజులు పబ్లిక్ను అవలా బనాయిస్తూ ఉంటారు? ముందుకు రాని దేవుని గుళ్ళకు జరుగుతుంది. మీరు వాళ్ళతో ములాఖాత్ ఉన్నారు ఎవరితో లోపల? మీ లోపల నుంచి ఎవరెవరితో సంబంధాలున్నాయి మీకు చెప్పాలా? వాళ్ళకు దేవుని భక్తులైతే పచ్చి బట్టల మీద జోరించి చెప్పు. ఎందుకు ఇంకా ప్రజలను, బీద ప్రజలను, బడుగు బలైన సెంటిమెంట్ కొట్టి రజాకారులని అదే అని ఇదని ఎందుకు ఇన్ని రోజులు చేస్తుంటారు? మేము నిజమైన రామ భక్తులం, మేము ఆంజనేయ స్వామి భక్తులం. మీకు పట్టారాసి ఇచ్చినారు. మీకు దేవుడు మీ దేవుడైతే ఏంటన్నా ఒక గుడి కట్టించినారు? నేను నా గురించి అడుగు సికింద్రాబాద్ పార్లమెంట్ రాముని గుళ్ళల్లో ఆంజనేయ గ్రామదేవతలకు, గణపతులకు పూజలు చేసేటోళ్ళు మీరంతా పేరు చెప్పుకొని బతికేటోళ్ళు మీరు. రాముని పేరు, దేవుళ్ళ పేరు, ఆంజనేయుని పేరు. ఆంజనేయునికి కోపం వస్తే కారి కొడతాడు. దగ్గర పడ్డాయి మీ దినాలు. అడ్డగోలుగా మాట్లాడకూరి నకాబ్ వేసుకుంటారు. నకాబ్ అంటే ఎక్కడ కదా, బుర్కా వేసుకుంటారు. రావణాసుడు రాముంది
లోపల పని చేసేదంతా రావణాసురి. కృష్ణుని నకాబ్ దొరుకుతారు, కంసుని పని చేస్తారు అన్ని.